ఈరోజు మన ఎమ్మెల్సీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారి ఇంట్లో ఇలా సమావేశానికి ఏర్పాటు చేసిన సందర్భంగా నిన్న జరిగిన మన సిర్పూర్ తాలూకా ఇన్ఛార్జ్ గారు రావి శ్రీనివాస్ గారిని అధిష్టానం సస్పెండ్ చేయడంతో ఈ విషయానికి ఇలా రావి శ్రీను గారు ఇలా ఆయన ఇంట్లో ఇలా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడడం జరిగిందనేది విషయం మీద ఇలా మా అధినాయకుడు మన విఠల్ సార్ ఆధ్వర్యంలో ఇలా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు నేను అది చేసిన ఇది చేసిన అని అంటారు. రావి శ్రీను గారు ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మార్చారు? ఫస్ట్ తెలుగుదేశం నుంచి పోటీ చేశారు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే బీఎస్పీ పార్టీకి వెళ్ళారు. బీఎస్పీ పార్టీలో మీకు ఎన్ని వేల ఓట్లు వచ్చినాయని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ తర్వాత బీజేపీలో పోయారు. బీజేపీ పోయినాక తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్లో వచ్చిన తర్వాత మళ్ళీ టికెట్ బీఫామ్ ఇస్తే మీకు వచ్చిన 8,000 ఓట్లు. అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ ఇంత తక్కువ ఓట్లు ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా 119 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా ఈ రాని ఓట్లు. అంటే మామ కళ్ళలో ఆనందం చూసిన మీరు గతంలో కూడా మామ ఒక పార్టీ అయితే మీరు ఒక పార్టీలో ఉంటారు. అంటే ప్రజలకు తెలియక కావచ్చు అనుకుంటారు. ప్రజలకు అందరికీ తెలుసు గతంలో మామ అల్లుళ్ళ వ్యవహారం ఏ రకంగా ఉన్నది అనేది అందరికీ తెలుసు. మామ కళ్ళలో ఆనందం కోసమే మీ అంతా ఒకటై 2 సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళు మీ మామని గెలిపేయడంతో నీ ఆనందం అందరికీ తెలిసిన విషయమే. ఏది విషయమైనా కానీ సీతక్క గారి మీద ఈ జైనూర్ విషయంలో కానీ ఆదివాసులకు కానీ మైనార్టీలకు కానీ ఏది షబ్బీర్ అలీ గారికి పిలిపించి దాదాపు సీఎం గారి దగ్గర ఆదివాసుల గురించి మైనార్టీ గురించి షబ్బీర్ అలీ గారు మాట్లాడడం జరిగింది. అది విషయం కూడా మీకు తెలియదు. మైనార్టీలు వీళ్ళు ఎట్లా చేశారని మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. సీతక్క గారి మీద నిందల ఆదివాసీ బిడ్డ మీద మీరు చెప్పుడు సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మిమ్మల్ని సస్పెండ్ చేశారని. సస్పెండ్ ఎందుకు చేశారు? మీరు చేసే ఆర్చకలు మరి ఏ రకంగా ఉన్నాయనంటే మీరు సిర్పూర్ తాలూకాకు ఈ కార్యకర్తలకు ఏమైనా మీరు చేసేదా? గొడవలు పెట్టే ఉద్దేశమే కానీ ఏ పార్టీ నాయకుల దగ్గర కూడా మీరు సరైన పద్ధతిగా లేకుండే కాబట్టి ఇలా అధిష్టానం మీకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది విషయానికి ఇప్పుడు జిల్లాలో సీతక్క గారు నాకు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని మీరు చెప్తారు. సీతక్క మీద ఈ నిబంధనలు ఎత్తే పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో కూడా మీరు చెప్తాను నేను వెనుకతో సమానమని. మీరు వెనుకతో సమానం అయితే మధ్యలో ఎందుకు కాంగ్రెస్ పార్టీలో పోయి మళ్ళీ జాయిన్ అయినావు? నీకు బీఫామ్ ఇస్తే కూడా 8,000 ఓట్లు వచ్చినాయి తప్ప దానికన్నా ఎక్కువ ఓట్లు ఏమైనా ఎందుకు రాలేదు? అంటే మామకు సపోర్ట్ చేసుకుంటా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఫండ్ ఇచ్చినా కూడా ఇవాళ మామ గెలుపు కోసమే మీరు పాట పాడిన మీ వ్యక్తి అందరికీ సిర్పూర్ తాలూకా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా కానివ్వండి కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా మాట్లాడితే సహించేది లేదు. మీరు ఇప్పుడు ఎన్ని పార్టీలు మార్చిననేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయానికి మీరు అధిష్టానం గమనించే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అధిష్టానం మామూలుగా ఆషామాషిగా కాదు. మీరు చేసే ఆర్చకాలు ఏ రకంగా ఉన్నాయనేది మీ డ్రామాలు అనేది సిర్పూర్ తాలూకా ప్రజలు ప్రతి ఒక్కరి ఇన్క్వైరీ జరిగిన తర్వాత మీ అన్ని ఏమేమి చేశారు ఆశీర్వాద మన విశ్వప్రసాద్ గారు జిల్లా డిసిసి అధ్యక్షులు గారి దగ్గర మీరు ఏ రకంగా గొడవలు చేశారు అందరికీ తెలిసిన విషయమే. ఆ గొడవల వల్ల ఈ అన్ని మీ చేసిన పనుల విషయాల మీద అన్ని దృష్టి పెట్టి సీతక్క మీదనే మీరు కాంప్లీట్ చేయడం జరిగింది. సీతక్క ఇట్లా అట్లా అని ఆ సీతక్క మీద చేసినాక మీరు ఇప్పుడు ఏ రకంగా అధిష్టానం మీకు మంచిగా చూస్తుంది అనేది మీరు ఆలోచించారా? మీరు ప్రతి ఒక్క నాయకుల మీద ఈ రకంగా నిబంధనలు అయితే మంచిది కాదు. ఇప్పుడు మీరు అన్నారు 63,000 ఓట్లు వచ్చిన ఎంపీ ఎలక్షన్లు అంటే 68,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి ఓట్లు? నీ గతంలో మీరు ఎమ్మెల్యేకు ఉన్నప్పుడు 8,000 ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఇట్లా అంటే విఠల్ సాబ్కి ఏం ఓట్లు వచ్చినాయి ఎంపీ అప్పుడు ఎలక్షన్లు అని మీరు చెప్తారు. విఠల్ సాబ్ గురించి మీకు తెలియదు. విఠల్ సాబ్ మీద ఇట్లా నిందలు వేస్తే ఏదైనా కూడా ఆయన చేసిన ఇట్లా చేస్తాను అట్లా చేస్తానని మీరు చెప్తారు. దీనికి మేము సహించాము. ఇంకోసారి ఆయన పేరు తీస్తే కూడా మేము ఊరుకునేటం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు ఏ రకంగా కార్యకర్తలు సైనికుల లెక్క పనిచేసి విఠలన్న గురించి మాట్లాడితే ఊహించేది లేదని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ విషయమైనా కానివ్వండి రాబోయే రోజుల్లో మీ పుట్టగతలు ఉండే సిర్పూర్ తాలూకాకు నేను ఈ సభాముఖ సందర్భంగా తెలియజేస్తున్నాను.